Today we discuss the matrices chapter in Max 1A. Okay, so దీంట్లో ITP point of view weightage of this chapter is 2 plus 2 plus 4 plus 7 plus 7. సో అంటే 2 2s వస్తాయి, 2 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 7 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, మొత్తం టోటల్లీ 22 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ we discuss the definition. If the complex numbers are arranged in the form of rectangular array consisting of the complex numbers in horizontal and vertical lines, then that arrangement is called a matrix. ఓకే, సో మ్యాట్రిక్స్ డిఫైన్ చేయాలంటే కాంప్లెక్స్ నెంబర్స్ కన్సిడర్ చేసుకొని అవి మనం కొన్ని అంటే దట్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ హారిజంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్స్. సో దెన్ దట్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, మనం కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుని హారిజంటల్ లైన్స్ లా వర్టికల్ లైన్స్ లా మనం అరేంజ్ చేయడాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఇక్కడ ఏంటంటే ది హారిజంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ రోస్. హారిజంటల్ లైన్స్ ని రోస్ అంటాం అండ్ వర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ కాలమ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే కనుక A11 A1 ఇది జనరల్ ఫార్మేషన్ అనమాట, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది మ్యాట్రిసెస్. సో A11 A12 A13 అండ్ సో ఆన్ A1n. నెక్స్ట్ A21 A22 A23 అండ్ సో ఆన్ A2n. సో అలా మనం ప్రిసీడింగ్ లైక్ దిస్ AM1 AM2 AM3 అండ్ సో ఆన్ AMN. అంటే ఇది హారిజంటల్ లైన్, దీని రోస్ అంటాం, ఇది వర్టికల్ లైన్స్, ఇది కాలమ్స్ అంటాం. ఓకే, సో వీటిని అంటే ఈ లైన్స్ ని ఎలా మనం వర్టికల్ లైన్స్ ని కాలమ్స్ అంటాం, దీస్ ఆర్ ది హారిజంటల్ లైన్స్ కాబట్టి రోస్ అని డిఫైన్ చేస్తాం. సో A11 అంటే ఏంటి, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్, 1 అనేది రో 1 అనేది కాలము, అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ A12 అంటే ఇది ఫస్ట్ రోని, అంటే 1 ఫస్ట్ రో, 2 అనేది సెకండ్ కాలం కాబట్టి ఇది ఫస్ట్ రోలో సెకండ్ కాలం ఎలిమెంట్. A13 ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం కాబట్టి సో ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ అంటే థర్డ్ కాలం ఎలిమెంట్. అలా మనం ఫస్ట్ ఎలిమెంట్ ని రోని డినోట్ చేస్తుంది, సెకండ్ ఎలిమెంట్ ని కాలం డినోట్ చేస్తుంది, కాబట్టి మీరు అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి టోటల్లీ ఇలా ప్రిసీడింగ్ చేసుకుంటే కనుక AM1 AM2 AM3 అండ్ సో ఆన్ AMN అంటే M రోస్ N కాలమ్స్. సో మొత్తం టోటల్లీ మ్యాట్రిక్స్ ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఓపెన్ బ్రాకెట్స్ తో కానీ డినోట్ చేసుకుంటాం. సో మీ ఇష్టం వచ్చింది స్క్వేర్ బ్రాకెట్స్ వేసుకోవచ్చు, లేదనుకుంటే ఓపెన్ బ్రాకెట్స్ వేసుకోవచ్చు. సో మొత్తం దీంట్లో మనకి M రోస్ N కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని M/N అంటాము. దీస్ అంటే ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు M/N, M రోస్ N కాలమ్స్. దీన్ని ఇంటూ అంటాం, ఇంటూ అనుకోకుండా మనం బై అనాలి, M/N. దీన్ని M రోస్ N కాలమ్స్ అంటాం. సో అంటే ఈ మ్యాట్రిక్స్ ని సింపుల్ గా మనం రైస్ చేస్తే Aij ఆఫ్ ఆర్డర్ M/N. I అంటే 1, అలా అంటే మనకి I అనేది ఎలా తీసుకుంటాం, I రన్నింగ్ ఫ్రమ్ 1 less than equal to I less than equal to M. అలాగే J రన్నింగ్ ఫ్రమ్ 1 less than equal to J less than equal to N. సో మనకి I ని 1 to M తీసుకోవచ్చు, అలాగే J ని 1 to M తీసుకోవచ్చు. అలా మనం ఈ మ్యాట్రిక్స్ ని మనం ఇలా షార్ట్ కట్ లో రాసుకోవచ్చు అనమాట, జనరల్ ఫార్మ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఓకే, దీంట్లో మనకి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, మనకి రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, అలా సో మెనీ మ్యాట్రిసెస్. సో ఆ మ్యాట్రిక్స్ మనం డెఫినేషన్స్ నేర్చుకుంటేనే మనకి ఇందులో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ ఇక్కడే మీనింగ్ ఉంది మీకు. రో అంటే ఏంటి, ఓన్లీ 1 రో ఉండాలి, ఓన్లీ రోసే ఉండాలి. కాలమ్స్ కూడా ఉంటాయి కానీ బట్ ఏంటంటే ఓన్లీ 1 రో ఉంటే కనుక దట్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. చూడండి, ఏ మ్యాట్రిక్స్ A is said to be row matrix if A contains only 1 row. సో మ్యాట్రిక్స్ మనం A అనుకోవచ్చు, B అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో మన డినోషన్ లో A అనుకుని డినోట్ చేసుకుంటాం. కాబట్టి ఒక మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ మ్యాట్రిక్స్ లో మనకి ఓన్లీ 1 రో ఉంటుంది. ఓన్లీ 1 రో ఉంటే దాన్నే రో మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 1 2 5 అన్న చూడండి, 1 రో. ఓకేనా, సో 1 రో ఉంది కాబట్టి మనం రో మ్యాట్రిక్స్ అంటాం.
యాక్చువల్గా మనకి రోస్ని ఎలా డినోట్ చేస్తామంటే టాప్ టు బాటమ్. సో టాప్ టు బాటమ్ 1 2 3 4 5 అలా తీసుకుంటాం అనమాట. 1 2 3 4 అని తీసుకుంటాం. ఇక్కడ ఇది 1 2 అండ్ సో ఆన్ తీసుకుని ఇది m రోస్ ఉన్నాయి. అలాగే కాలమ్స్ ఎలా డినోట్ చేసుకుంటామంటే లెఫ్ట్ టు రైట్ 1 2 3 అండ్ సో ఆన్ n. చూడండి లెఫ్ట్ టు రైట్, ఇది లెఫ్ట్ కాని స్టార్ట్ చేసి రైట్ కాని తీసుకుంటున్నాం. కాబట్టి కాలమ్స్ ఎలా డినోట్ చేస్తామంటే లెఫ్ట్ టు రైట్ లా కౌంట్ చేసుకుంటాం. రోస్ అయితే కనుక టాప్ టు బాటమ్, అంటే టాప్ టు బాటమ్, టాప్ నుంచి బాటమ్ వరకు మనం అంటే కౌంట్ చేసుకుంటేటప్పుడు మనం జాగ్రత్తగా కౌంట్ చేసుకోవాలి. ఎలా పడితే ఎలా కౌంట్ చేయకూడదు. రోస్ని మాత్రం మనం టాప్ టు బాటమ్, కాలమ్స్ ని లెఫ్ట్ టు రైట్ 1, కాలమ్స్ ఎలా డినోట్ చేసి 1 2 3 అండ్ సో ఆన్. అలాగే రోస్ ని 1 2 3 అండ్ సో ఆన్. ఇది మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి ఇప్పుడు ఓన్లీ 1 రో అన్నారు కాబట్టి ఇది ఓన్లీ 1 రో. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏ రో మ్యాట్రిక్స్. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. A matrix A is said to be a column matrix if A contains only one column. సో ఒక మ్యాట్రిక్స్ ఏ తీసుకుంటే దాంట్లో ఓన్లీ 1 కాలం ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. చూడండి ఓన్లీ 1 కాలము, లెఫ్ట్ టు రైట్ ఇంకేమీ లేవు, ఓన్లీ 1 కాలం. దిస్ ఈస్ కాల్డ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్, స్క్వేర్ మ్యాట్రిక్స్. A matrix A is said to be a square matrix if the number of rows and number of columns are equal. సో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎప్పుడంటే ఇఫ్ ద నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ టు సేమ్ గా ఉంటే కనుక దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే 2 rows 2 columns ఆర్ 3 rows 3 columns 4 rows 4 columns అలా ఉంటే కనుక మనం దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 250 391 613 అంటాం. చూడండి నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి 1 2 3. సో 3 rows. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏమన్నాయి 1 2 3 3 columns. సో మనకి 3/3. సో మనకి సేమ్ రోస్ సేమ్ కాలమ్స్ కాబట్టి మనం దీన్నే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. A matrix A is said to be a rectangular matrix if the number of rows and number of columns are not equal. So a matrix A ni మనం rectangular matrix అంటాం. Okay, if the number of rows and number of columns are not equal. సో నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి అన్ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి 2 rows 3 columns ఆర్ 3 rows 2 columns అలా. అంటే ఏంటి, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ని రోస్ 1 2 2 rows 1 2 3 3 columns కాబట్టి 2/3 ఆర్ 3/2 ఆర్ 4/3 ఆర్ 3/4 వాట్ ఎవర్. సో అలా మనకి మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ కాకపోతే దాన్నే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇందులో 2 rows 3 columns ఉన్నాయి కాబట్టి రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్. దేర్ఫోర్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ఏ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే మనకి ఇందులో ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ then the sum of elements in the principal diagonal of A is called trace of a matrix. So it is denoted by TR of A. సో ఏ తీసుకుంటే మనం ఏ మ్యాట్రిక్స్ అని అనుకున్నాం కాబట్టి దీన్ని TR of A తో డినోట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఈ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ లో మనం ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ని యూజ్ చేసుకోవాలి. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగ్నల్స్, సో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ అనే దాన్ని మనం ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 259 603 527. సో దీంట్లో 3 rows ఉన్నాయి 3 columns ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అంటే ఏంటి, మనకి ఇలా ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మనం ఈ ఎలిమెంట్స్ ని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా. సో ఈ ఏవైతే ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్ అంటే ఎడిషన్ అనమాట. 2 0 7 ని ఎడిషన్ చేయాలి. అలా యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ని మనం ట్రేస్ ఆఫ్ ఏ అంటాం. ఓకేనా. 2 + 0 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు 9. దీన్నే మనం ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కింద డినోట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్.
అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఈక్వల్ టు Aij ఆఫ్ ఆర్డర్ m/n ఈ said to be upper triangular matrix if Aij equal to 0 for I greater than j. అంటే ఇది షార్ట్ కట్ అనమాట. మనం మొత్తం మ్యాట్రిక్స్ తీసుకోకుండా స్క్వేర్ మ్యాట్రిక్స్ ని షార్ట్ కట్ డినోట్ చేసుకుంటాం. సో A ఈక్వల్ టు Aij ఆఫ్ ఆర్డర్ m/n అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈ మ్యాట్రిక్స్ లో Aij ఈక్వల్ టు 0 ఫర్ I గ్రేటర్ దెన్ j. I అంటే రోస్ డినోట్ చేస్తుంది, j అంటే కాలమ్స్ డినోట్ చేస్తుంది. అంటే ఇదేమో ith ఎలిమెంట్ అంటే రోత్ ఎలిమెంట్, j అంటే కాలం ఎలిమెంట్. సో మనం I గ్రేటర్ దెన్ j అయినప్పుడు ఇది 0 అవుతుంది. మనకి దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 2 3 0 -6 0 -1 6 0 0 -3. చూడండి, దీన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారు, Aij ఈక్వల్ టు 0 ఫర్ I గ్రేటర్ దెన్ j. I గ్రేటర్ దెన్ j అంటే ఏంటి, రో అనేది j కన్నా పెద్ద ఉండాలి. చూడండి, ఇది A11 A12 A1 ఇక్కడ రాసుకున్నాం చూడండి. అలాగే A21 A22 A23 A31 A32 A33. సో మనకి I గ్రేటర్ దెన్ j, ఇది A21 కదా, A21 అంటే ఇది I ఇది j, I గ్రేటర్ దెన్ j. చూడండి, 2 ఇది j, 1 ఇది I ఇది j, కాబట్టి 2 గ్రేటర్ దెన్ j అంటే 2 గ్రేటర్ దెన్ 1 అనమాట. ఓకే, దిస్ ఈజ్ I గ్రేటర్ దెన్ j, దిస్ ఈజ్ 0. చూడండి 0. నెక్స్ట్ A31 ఇది I ఇది j, I గ్రేటర్ దెన్ j, ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ A32 A3 అంటే I 2 అంటే j అంటే 3 గ్రేటర్ దెన్ 2, దిస్ ఈజ్ 0. రిమైనింగ్ ఎలిమెంట్స్ A33 అంటే ఈక్వల్ ఎలిమెంట్స్, A22 ఈక్వల్ ఎలిమెంట్స్, ఇది I లెస్ దాన్ j, ఇది I లెస్ దాన్ j, ఇది I లెస్ దాన్ j, ఇది A11 అంటే ఈక్వల్ ఎలిమెంట్స్. కాబట్టి మనం ఇది 0 0 అవ్వాలి. కాబట్టి ఇది మనం ఇలా 0 0 తీసుకున్నాం కాబట్టి ట్రయాంగిల్ ఫామ్ లో ఉంది కదా, ఇలా తీసుకొని ట్రయాంగిల్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ డెఫినేషన్, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఈక్వల్ టు Aij ఆఫ్ ఆర్డర్ m/n ఈ said to be a lower triangular matrix if Aij equal to 0 for I less than j. సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఈక్వల్ టు Aij ఆఫ్ ఆర్డర్ m/n ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ కండిషన్ ఏంటి, Aij ఈక్వల్ టు 0 ఫర్ I లెస్ దాన్ j. అప్పర్ ట్రయాంగులర్ కి అయితే సేమ్ టు సేమ్ Aij ఈక్వల్ టు 0 ఫర్ I గ్రేటర్ దెన్ j అవ్వాలి, ఇది I లెస్ దాన్ j అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -2 0 0 5 3 0 2 6 -1. చూడండి, లోవర్ ట్రయాంగులర్ ఇది 0 0, ఇది ట్రయాంగులర్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో మనకి ఇక్కడ ఏంటి, I లెస్ దాన్ j అన్నాడు. I లెస్ దాన్ j అంటే ఇది 1 I ఇది j, సో 1 లెస్ దాన్ 2 ఇది 1 ఇది I ఇది j, 1 లెస్ దాన్ 3 నెక్స్ట్ ఇది 2 ఇది I ఇది j, నెక్స్ట్ ఇది కూడా 2 లెస్ దాన్ 3 అవుతుంది. చూడండి, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇది ఈక్వల్ ఇది ఈక్వల్ ఇది ఒక I ఈక్వల్ టు I ఈక్వల్ టు I ఈక్వల్ టు j అలా వస్తుంది. సో నెక్స్ట్ అంటే ఇది I ఈక్వల్ టు j I ఈక్వల్ టు j I ఈక్వల్ ఈ కండిషన్ రాదు. నెక్స్ట్ ఇది 2 A21 ఇది I గ్రేటర్ దెన్ j అవుతుంది, ఇది I గ్రేటర్ దెన్ j అవుతుంది, ఇది I గ్రేటర్ దెన్ j అవుతుంది. కాబట్టి మనకు ఓన్లీ కండిషన్ ఈజ్ I లెస్ దాన్ j. సో మనకి ఈ 3 ఎలిమెంట్స్ అంటే 3 ఎలిమెంట్స్ ఆర్ 0 0 అవ్వాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నా మనకి నో ప్రాబ్లం. సో మనకి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is said to be triangular matrix if A is either upper triangular or lower triangular. సో ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు చెప్తామంటే అది అప్పర్ ట్రయాంగులర్ అవ్వచ్చు ఆర్ లోవర్ ట్రయాంగులర్ అవ్వచ్చు. ఆల్రెడీ బిఫోర్ మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ 2 మ్యాట్రిక్స్ ని మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ డెఫినేషన్, డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is said to be a diagonal matrix if capital A is both an upper triangular and a lower triangular matrix. సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది, బట్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ బోత్ అప్పర్ ట్రయాంగులర్ అవ్వాలి, నెక్స్ట్ లోవర్ ట్రయాంగులర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A ఈక్వల్ టు 1 0 0 0 5 0 0 0 6. ఇక్కడ చూడండి, మనకి ఇదేమో 0 0 పైన ఉన్నాయి కాబట్టి
విత్ లోవర్ ట్రయాంగిల్. ఎలా కింద డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి కింద డినాలో అంటే మనకి ఈ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఇది అప్పర్ ట్రయాంగులర్, ఇది లోవర్ ట్రయాంగిల్. ఇందులో మనకి బోత్ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగులర్ లోవర్ ట్రయాంగిల్ ఇంక్లూడ్ అయినాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్ is scalar matrix. A diagonal matrix capital A is said to be scalar matrix if all the elements in the principal diagonal are equal. సో మనం ఆల్రెడీ డయాగోనల్ మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం. సో ఆ డయాగోనల్ మ్యాట్రిక్స్ లో మనకి ఏంటంటే ప్రిన్సిపల్ డయాగోనల్స్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కాన్స్టెంట్ ఉండాలి, అంటే ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ అంటే 5 5 5 చూడండి, ఇక్కడ 5 5 5 దీస్ ఆర్ ది ఈక్వల్ ఎలిమెంట్స్. కాబట్టి దీన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. స్కేలార్ ఆర్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. సో మనకి ఇక్కడ 2 2 పెట్టుకోవచ్చు, 5 5 3 3. సో మనకి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి ఆల్ ఆర్ ఈక్వల్. 3 ఎలిమెంట్స్ ఆర్ మన ఇష్టం, అది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటే మనం దాన్నే స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పి డిఫైన్ చేస్తాం.